గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాజెక్ట్ హబ్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో కొత్తగా నేర్చుకోబోతున్నాం. సో అది కలర్ కోడింగ్ ఆఫ్ రిజిస్టర్. సో కలర్ కోడింగ్ అనేది రిజిస్టర్కు ఉంటుంది. రిజిస్టర్ మీద దాని హోమ్స్ ఎంత ఉంది, హోమ్స్ వాల్యూ ఎంత ఉంది అదైతే మెన్షన్ చేసి ఉండదు. దానికోసం అయితే కలర్ కోడింగ్ అనేది వాడతారనమాట. సో ఇప్పుడు కలర్ కోడింగ్ గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలానైతే మనం ఒక రిజిస్టర్ది కలర్ కోడింగ్ అయితే ఎలా చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియోస్ అయితే మీకు నచ్చితే లైక్ చేయొచ్చు, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా కొత్త వీడియోస్ అనేది సీదా మీ నోటిఫికేషన్లు అనేది వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. డెఫినేషన్ అయితే చూసుకుందాం. ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ రిజిస్టర్. A register is an electronic component that opposes the flow of electric current in a circuit. It is used to control current, reduce voltage and protect other components from damage. సో ఇదైతే మన రిజిస్టర్ది డెఫినేషన్ అన్నమాట. మీరు అవసరమైతే నోట్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడైతే కలర్ కోడింగ్ అయితే నేర్చుకున్నాం. కలర్ కోడింగ్ ఎలా చేయాలి. సో ఇదైతే మన ఒక రిజిస్టర్ అన్నమాట. ఈ రిజిస్టర్ కోసం, ఈ రిజిస్టర్ యొక్క కలర్ కోడింగ్ కోసం అయితే మనం ఇదైతే ఈ టేబుల్ అయితే యూజ్ చేస్తామన్నమాట. సో ఈ టేబుల్ అనేది మనకు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. దీనైతే చదువుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడనైతే ఈ ఏదైతే రిజిస్టర్ ఉందో దానికి కలర్ కోడింగ్ కోసం ఇది వాడతారు టేబుల్. సో ఇక్కడ పెద్దగా ఉంది కానీ ఇది ఇంకా పెద్ద అవసరం లేదన్నమాట. సో ఇక్కడ సైడ్ ఉంది చూడండి. ఇది సైడ్ది మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది డైరెక్షన్ కోసం యూజ్ చేస్తాడు. గోల్డ్, సిల్వర్ ఇవి, అండ్ ఇందులో మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ వీటితోనైతే మనకు అవసరం ఉన్నది. ఇవన్నీ సైడ్స్ ఇవన్నీ అవసరం లేదన్నమాట. ఇది మన కలర్ యొక్క నేమ్ కోసం ఇక్కడ సైడ్లో మెన్షన్ చేసింది. సో ఇప్పుడు ఇక్కడ సైడ్లో ఒక రిజిస్టర్ ఉంది కదా, ఈ రిజిస్టర్ది మనమైతే వాల్యూ, హోమ్స్ వాల్యూ ఎంత ఉందో అది తెలుసుకుందాం ఫస్ట్. సో ఈ రిజిస్టర్ది హోమ్స్ వాల్యూ ఎలా తెలుసుకోవాలంటే, ఫస్ట్ కలర్ మీరు చూసుకుంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది. సో ఇక్కడ మనం ఆరెంజ్ కలర్ ఏముందంటే 3 ఉంది వాల్యూ. ఫస్ట్ వాల్యూ ఇక్కడ 3 ఉంది ఈ ఆరెంజ్. సో అక్కడ ఏమంటే మనం 3 రాసుకోవాలి. ఇక్కడ 3 అయితే ఇక్కడ మనం రాసుకోవాలి. ఇక్కడనైతే మనం 3 ఇక్కడ రాసుకుందాం. 3 ఇక్కడ మనం రాసుకున్నాం. ఇప్పుడైతే ఈ 3 అయిన తర్వాత సెకండ్ కలర్ ఏది ఉందంటే రెడ్ ఉంది. ఈ రెడ్ మీదనైతే మనకు రెడ్ కలర్ మీద 2 అవుతున్నది. ఇప్పుడు మనం 2 రాసుకుందాం. అంటే ఇవి రెండుట్లని మనం కలిపేసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది 32 అయింది. 32 అయితే అయిపోయింది మనకు. ఇప్పుడు ఈ 32ని ఇంటూ చేయాలి. ఇంటూ 10 అన్నిట్లోకి 10 ఉంటుంది. ఇది అయితే చేంజ్ కాదు అన్నమాట. అన్నిట్లో 10 ఉంటుంది. సో ఇప్పుడు ఈ 10 పవర్ ఎంత ఉందో అది తెలుసుకోవాలంటే, ఇప్పుడు నెక్స్ట్ కలర్ ఏముంది, ఆరెంజ్ ఉంది. సో ఇక్కడ ఆరెంజ్కు 5 ఉంది పవర్. ఆరెంజ్కు పవర్ 5. సో ఇక్కడ మనం 5 పవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను 5 పవర్ అయితే తీసుకుంటున్నాను. సో 10 పవర్ 5. ఇప్పుడు ఈ 10 పవర్ 5 అయితే మనం చేయాలి. 32 ఇంటూ 10 పవర్ 5. దీని వాల్యూ మనకి ఏమొస్తుందంటే, ఇక్కడ మనకు వాల్యూ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. ఇలా మనకైతే ఈ వాల్యూ అయితే వస్తుంది. ఇది ఈ మ్యాథ్స్ చేయడం వల్ల, ఈ ప్రాబ్లం చేయడం వల్ల. సో ఇక్కడ లాస్ట్కు 3 డిజిట్స్ ఉన్నాయి కదా, 3 జీరోస్ ఉన్నాయిగా. మనం ఈ 3 జీరోస్కు బదులు మనం కే కూడా రాసుకోవచ్చు అనమాట. క్యాపిటల్ కే రాసుకోవచ్చు. అండ్ ఈ 3 జీరోస్కు బదులు మనం కే రాసుకోవచ్చు. ఓన్లీ జీరోస్కే, వేరే వాల్యూస్కి అయితే అది ఉండదు. ఒకవేళ 3 జీరోస్ లేకపోతే ఆ కే మనకు ఉండదు. సో ఇక్కడ మనకు ఈ హోమ్స్ వాల్యూ అయితే మనకు ఇక్కడ దొరకడం జరిగింది. సో ఇక్కడ దీనిది ఈ రిజిస్టర్
రిజిస్టర్ యొక్క వాల్యూ ఓమ్స్ వాల్యూ ఏదంటే 3200 కిలో ఓమ్స్ అన్నమాట. సో ఇలానైతే మనం ఏ రిజిస్టర్ది అయినా ఓమ్స్ ఎంత ఉందో, ఎంత వాల్యూ ఉందో ఓమ్స్ది అదైతే మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదైతే చాలా ఈజీ ఒక రిజిస్టర్ యొక్క ఓమ్స్ అయితే తెలుసుకోవడం. సో ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బెల్ ఐకాన్ కొడితే ఏమవుతుందంటే మీకు ఏదైతే న్యూ వీడియోస్ వస్తాయో అవి మీద సీదా నోటిఫికేషన్లకు అయితే వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో మాత్రం ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొని అయితే వస్తాం. అండ్ నాదైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు వెళ్ళి ఫాలో చేయొచ్చు. సో ఇక్కడ మీకు పైన ఎక్కడైనా కనబడుతుండొచ్చు ఇన్స్టాగ్రామ్ యొక్క పేరు. అండ్